నా కుమారుని పిలిచి తిని. ఇది ఈ రాత్రి వేళ మన యొక్క ధ్యానాంశము. నా కుమారుని పిలిచి తిని. ఎక్కడి నుంచి పిలుస్తూ వచ్చాడు అంటే ఐగుప్తులో నుండి పిలిచి తిని. వాస్తవానికి 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలిచినట్లుగా చూస్తాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీలను ఉద్దేశించి పిలిచినట్లుగా చూస్తూ వస్తాం. ఇక్కడ ప్రభువారు ఐగుప్తులో నుండి 3 వ్యక్తులను పిలిచినట్లుగా మనం చూడగలం. మొట్టమొదటిది హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఇశ్రాయేలును నా కుమారుడు అంటే ఇశ్రాయేలు నా కుమారుడు. ఎలా చెప్పగలము చూడండి. దేవుడు ఏమంటూ వచ్చాడు? ఇశ్రాయేలును ఉద్దేశించి ఏం చెప్తూ వచ్చాడంటే నా కుమారుడు అంటూ వస్తాడు. గమనించండి. 2వ నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు. కాబట్టి ఇశ్రాయేల్ అనే అంటే జనాంగం అంతటిని కలిపి కుమారునిగా చూస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు అనే జనాంగం అంతటిని తన కుమారుడుగా చూస్తూ వస్తున్నాడు. అంటే న్యాచురల్ సహజంగా అంటే భౌతిక సంబంధమైనటువంటి కుమారునిగా చూస్తూ వస్తున్నాడు. ఒకటి న్యాచురల్ సన్ అంటే భౌతిక సంబంధమైన కుమారుడు ఇశ్రాయేలు. రెండవది దైవికమైనటువంటి కుమారుడు. 2వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చాం కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. అది లిటరల్లీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినటువంటి మాట. మరి 3వ వ్యక్తి ఎవరంటే చేరువచ్చిన మనందరం, పిలువబడినటువంటి మనమందరము ప్రభు యొక్క ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. కాబట్టి ఇది 3వ కుమారుడు. మనమందరం కూడా దేవుని కుమారులుగా చేయబడుతూ వచ్చాం. అంటే మనం పిలువబడిన వారం. ఎక్కడికి పిలువబడిన వారం అంటే పరలోకానికి పిలువబడినటువంటి వారం. ముగ్గురిని పిలుస్తూ వస్తున్నాడు. సహజ సిద్ధమైనటువంటి అంటే భౌతిక సంబంధమైనటువంటి కుమారుడైనటువంటి ఇశ్రాయేలీను, రెండవదిగా దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పాపులంగా ఉండి మరి పరలోక రాజ్యమునకు పిలువబడినటువంటి వారమైన మనల్ని ఆయన కుమారులుగా చూస్తూ వస్తున్నాడు. గమనించండి. సహజంగా మనము నెగిటివ్గానే ఆలోచన చేస్తూ వస్తాం. దేనంటే ఐగుప్తు దేశాన్ని నెగిటివ్గానే చూస్తూ వస్తాం. విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ వచ్చినటువంటి అబ్రహామునకు అదేమవుతూ వచ్చిందంటే కరువు కాలంలో 12వ అధ్యాయం 13వ వచనంలో కరువు కాలం, ఆ దేశమందు కరువు కలగగా అబ్రహాము ఐగుప్తులో నివసించుటకు వెళ్ళెను అని వ్రాయబడుతూ వచ్చింది. రెండవది యోసేపు ఏం చేస్తూ వచ్చారంటే 37వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాము. యోసేపు గమనించండి. 37వ అధ్యాయం కాకపోయినా కరెక్ట్ 37వ అధ్యాయం 28వ వచనం. 37వ అధ్యాయము 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 10 తులముల వెండికి 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. యోసేపు కూడా ఐగుప్తునకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది. తర్వాత యోసేపు యాకోబు సంతతిగా మరి యోసేపును ముందుగా పంపించినప్పటికీ ఇశ్రాయేలీలు సహితము ఐగుప్తును షెల్టర్గా చేసుకుంటూ వస్తున్నారు. 47వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండము 47వ అధ్యాయం 6వ వచనం. 47వ అధ్యాయం 6వ వచనం ఇశ్రాయేలు గురించి. ఐగుప్తు దేశము
ఫరో అంటున్నాడు, ఫరో చెప్తున్నాడు, యోసేపుతో ఫరో చెప్తూ వస్తున్నాడు. ఏం చెప్తూ వస్తున్నాడు అంటే, ఐగుప్తు దేశమో నీ ఎదుటనున్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. ఐగుప్తు దేశంలో నైలు నదికి సమీపంగా ఉన్నటువంటి ప్రదేశము గోషేను ప్రదేశం. అంటే కృష్ణానదికి ఆనుకున్నటువంటి ప్రదేశముగా విజయవాడ నగరం ఎలా ఉన్నదో, నైలు నదిని ఆనుకొని ఐగుప్తు దేశంలో గోషేను అనే స్థలం ఉంది. ఎందుకు గోషేను దగ్గర ఉండవలసి వచ్చింది అంటే, ఆ గోషేను అనేది పచ్చిక కలిగినటువంటి ప్రదేశం, పచ్చిక కలిగినటువంటి ప్రాంతం. ఇశ్రాయేలీలు పశువుల కాపర్లు, విస్తారమైనటువంటి పశువుల మంద వారికి ఉంటూ వచ్చింది. అందువలన వారికి పచ్చిక అవసరము, పశువులు త్రాగడానికి నీరు అవసరం. అందువలన ఫరో అన్నాడు, మీరు పశువుల కాపరులు గనుక మీరు గోషేను దేశంలో కాపురం ఉండండి అన్నాడు. నిజమే. వాస్తవానికి మన కన్నులకు అది పచ్చిక కలిగినటువంటి ప్రదేశము, మన కన్నులకు అది నీరు కలిగినటువంటి ప్రదేశము. ఎలాగైతే మరి 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ వస్తామో, లోతు చూడండి సొదొమను ఎలా కోరుకుంటూ వచ్చాడో చదవగలరా? 14వ అధ్యాయం 13వ వచనం, ఆది కాండమే నేను చెప్తుంది. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సొదొమను మరి నశింప చేయడానికి మునుపు మంచు పర్వతమైనటువంటి హెర్మోను పర్వతం పైనుంచి అది యోర్దాను నదిగా మారి గలిలయ సముద్రం గుండా ప్రవహిస్తూ అది ఎక్కడికి వస్తుందంటే, అది సొదొమ దాకా వచ్చింది. సొదొమ ప్రభు అగ్ని గంధకములతో దాన్ని నాశనం చేసినప్పుడు భాష్వరం వలన అది మృత సముద్రంగా మారుతూ వచ్చింది. ప్రభు దాన్ని నశింపచేయడానికి ముందు అది మరి మన కృష్ణానది కంటే కూడా స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి నీరు కలిగినటువంటి ప్రదేశముగాను, పశువులకు కావచ్చు మనుషులకు కావచ్చు మరి మంచి సమృద్ధినిచ్చేటువంటి సస్యశ్యామలమైనటువంటి లోతు యొక్క దృష్టిలో అది యోర్దాను అది ఏదేను తోట వలె కనపడుతున్నటువంటి అది మనుషుల దృష్టికి లోకము అలా కనపడుతూ ఉంటుంది. గోషేను కూడా ఇశ్రాయేలుకు నీరు కలిగిన ప్రదేశంగాను పచ్చిక కలిగిన ప్రదేశంగాను పిలువబడతా ఉంది. అయితే ఇది గోషేను అనేది ఐగుప్తీయుల భాషలో గోషేను, మరి హెబ్రీ భాషలో దానికి గోషేనుకు ఏం పేరుందంటే మిస్రాయిము అని పేరు. మిస్రాయిము, అందుకే భక్తుడు పాట రాస్తారు, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయల్. కాబట్టి గోషేను దేశానికి, గోషేను ప్రాంతానికి మరో పేరు ఏంటంటే మిస్రాయిము. ఇశ్రాయేలుకు బానిస అంటే ఆ ప్రదేశానికి కరువు ఉన్నది కదా, ఆ ప్రదేశానికి వెళ్దాము, మంచి నీరు ఉన్నది, మంచి పచ్చికున్నది, పశువులకును మనకును అది మంచిగా ఉంటుంది అని తలంచి వెళ్తూ వచ్చారు. కానీ అది మిస్రాయిము, దేవుని దృష్టిలో అది మిస్రాయిం అంటే అర్థము మిస్రాయిము అనగా ఇంగ్లీష్లో ద ప్లేస్ ఆఫ్ అఫ్లిక్షన్, లేకపోతే అది ఏమని పిలవచ్చు అంటే శ్రమ కలిగినటువంటి ప్రాంతము, ఇబ్బంది కలిగినటువంటి ప్రాంతము, కష్టం కలిగినటువంటి ప్రాంతము అనేది ఆ మిస్రాయిం అనే దానికి అర్థం. కాబట్టి మరి ఏం చేస్తూ వచ్చాయంటే భక్తుడు పాడారు, అది ఒకవేళ మీకు సస్యశ్యామలమైనటువంటి ప్రదేశంగా కనబడుతుంటే ఇశ్రాయేలీలారా విడిచిపెట్టండి మిస్రాయిములని పాట కూడా రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లోకమంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే సస్యశ్యామలమైనటువంటి నీరు కలిగినట్లుగాను, లేకపోతే
మరి పచ్చిక కలిగినట్లుగాను లోకం మనకి ఎంతో అది దీవెనకరమైనదిగా కనబడుతూ ఉంటుంది. మనుషుల ఫరో కట్ల కనబడుతుంది. ఆ తర్వాత ఆ దేశంలో నివసించడానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలునకు కూడా అది శ్రేష్టమైనటువంటి ప్రదేశంగా ఉంది. కొంతకాలానికి కానీ అర్థం కాల ఆ ప్రదేశం యొక్క పరిస్థితి. వెళ్ళినప్పుడు బాగానే ఉంది, వెళ్ళిన తర్వాత కొంతకాలమైన తర్వాత అప్పుడు అర్థం అది శ్రమ పొందడానికి అనువైనటువంటి ప్రదేశంగా వారు గ్రహించగలుగుతూ వస్తారు. అంత మాత్రమే కాకుండా అయితే కొంతకాలం టెంపరీగా మాత్రమే అది షెల్టర్గా ఉంటుంది, కానీ శాశ్వత కాలానికి అది షెల్టర్ కానేరదు, జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏం చేస్తూ వచ్చారంటే దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి ఎక్కడి నుంచి బంగారం ఎక్కడి నుంచి తీసుకొని రాబడుతూ వచ్చింది, ఎక్కడి నుంచి వెండి తీసుకొని రాబడుతూ వచ్చిందంటే ఐగుప్తు దేశం నుంచి. చూడండి, నిర్గమకాండమే చూద్దాము. నిర్గమకాండము 38వ అధ్యాయం 24వ వచనం. 38వ అధ్యాయం 24వ వచనం చదవండి. నివసించడం కొరకు మాత్రమే కాక దేవుని యొక్క మందిర నిర్మాణమునకు కూడా ఈ ఐగుప్తు సంపదే అవసరమవుతూ వచ్చి చదవండి. పరిశుద్ధ స్థలము విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వేయపరచిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారము పరిశుద్ధ స్థలపు తులము చొప్పున ఎవరు తేవాలి? సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మనుగుల 1575 తులములు. ఎవరు తేవాలి ఈ పన్ను? 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా అంటే 20 ఏళ్ళ ప్రాయము దాటిన ప్రతి ఒక్కరూ వారి భాగము ఏం చేయాలంటే దేవుని మందిర నిర్మాణం కొరకై తీసుకొని రావాలి. ఎక్కడిది ఇది? ఈ బంగారం ఎక్కడిది? ఈ వెండి ఎక్కడిది అంటే 3వ అధ్యాయం 21వ వచనంలో చూడగలం. నిర్గమకాండమే 3వ అధ్యాయం 21వ వచనం. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంటి నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమార్తెలకును ధరింపజేసి ఎవరంట? వీరు ఐగుప్తీయులను దోచుకున్నటువంటి బంగారం. ఎవరు? ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను దోచుకునేటువంటి బంగారం మీ కుమార్తెలకు ధరింపజేసిన తర్వాత వారికి 20 ఏళ్ళ ప్రాయం వచ్చిన తర్వాత దేవుని యొక్క మందిర నిర్మాణము నిమిత్తమై ఆ సంపదను తీసుకొని రావాలి. అంటే మనం ఏం నేర్చుకున్నామంటే ఐగుప్తు దేశము కేవలము ఇశ్రాయేలు నివసించే టెంపరీగా జ్ఞాపకం చేసుకోండి. టెంపరీ షెల్టర్ అంటే నివాసం, అంటే తాత్కాలికమైన నివాసంగా ఉండడం మాత్రమే కాకుండా అక్కడి నుంచి తిరిగి వచ్చే సందర్భంలో వారు బంగారమును వెండిని దోచుకుని వస్తున్నప్పుడు ఆ దోచుకొనబడినటువంటి ఆ బంగారంతోనూ వెండితోనూ దేవుని మందిరాన్ని నిర్మించాలి. ఇది మనము ఐగుప్తు గురించి నేర్చుకున్నటువంటి పాఠం. అంటే ఐగుప్తులో తాత్కాలిక మనం కూడా ప్రియా సహోదరుడా ఏంటంటే ఎందుకు ఈ ఐగుప్తు గురించి మాట్లాడుతున్నారో, గోషేను గురించి మాట్లాడుతున్నారో, మిస్రాయిం గురించి, స్వార్థ కూడికనే ఇది కూడా అవసరమైన విషయం. నేను ఐగుప్తులోంచి నా కుమారుని పిలిపించి తిని అని కనుక ఉపోద్ఘాతంగా మనం చూస్తూ వస్తాం. చూద్దాము 3-4 సంగతులు చూద్దాము. ఏం చేస్తూ వచ్చాయంటే మనము కూడా ఈ లోకము, ప్రియా సహోదరుడా, ఈ లోకము మనకు ఐగుప్తు దేశం వంటిది. ఈ లోకంలో నివసిస్తూ ఉన్నటువంటి మనము
ఈ లోకము మనకు తాత్కాలికమైనటువంటిది. అందుకే చూస్తూ వచ్చాం మీకా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ దేశము మీ నివాస స్థలమో కాదు అని చూస్తూ వచ్చాం. కనుకనే ఇప్పుడు ఈ లోకము ఈ దేశము మన నివాస స్థలమో ఎంత మాత్రమును కావు. కాబట్టి తాత్కాలికంగా ఈ లోకంలో నివసిస్తూ వస్తున్నామో కాబట్టి ఈ లోకం పైన మనం ఆధారపడకూడదు. తాత్కాలికంగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతూ వస్తున్నాడు, కానీ శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి ప్రభు ఎంత మాత్రం ఇష్టపడ్డంలా. నివసిస్తున్నంత కాలము దీనిలో నుంచి సంపాదించినదంతా కూడా ఖచ్చితంగా ప్రభు ఇంటి కొరకు, ప్రభు యొక్క పని కొరకు, ప్రభు యొక్క మందిర నిర్మాణం కొరకు ఉపయోగించాలనేది ఖచ్చితంగా నేర్చుకుంటూ వస్తున్నాము. మంచిది. చూడండి, ఇప్పుడు నేను ఇశ్రాయేలు గురించి మాత్రమే చెప్తూ వచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పడానికి అది దేవుని ఇంట్లో వద్దాం. నా కుమారుని పిలిచి అనేది విషయాన్ని దేవుని ఇంట్లో నేర్చుకుంటూ వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలోని మాటను దేవునిలో నేర్చుకుంటూ వద్దాం. కాబట్టి ఈ వీధుల్లో ఉన్న వారికి ఇట్లా మనము ఇప్పుడు ఉపోద్ఘాతంగా నేర్చుకున్నదంతా కూడా సంఘానికి అవసరమైనటువంటి మాటలు. ఇప్పుడు మనం ఏం చేస్తూ వస్తామంటే ఇంకొక 10-15 నిమిషాల సమయము ఈ వీధిలో ఉన్న ప్రియులకు సువార్తను అందించడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇప్పుడు మనం చూద్దాము. రెండవ వ్యక్తి దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన కూడా పిలుస్తూ వచ్చాడు. ఆయన కూడా కొంతకాలము ఐగుప్తు దేశంలో ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది. మూడవది, మనం కూడా ఈ భూలోకములో ఐగుప్తునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ భూమి పైన కొంతకాలం టెంపరీగా మనము ఈ భూమిపై నివసించవలసిన ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది. అయితే ఇది మనం నివసిస్తున్నప్పుడు లోకములో మనము జీవిస్తూ వస్తున్న కాలము ఇది మనకు గోషేను దేశం వలె కనపడవచ్చు, కానీ మనకు కనుక ఆత్మీయమైన జ్ఞానం లేకపోతే లోకమే శాశ్వతం అనుకుంటే, లోకం అది పచ్చగా ఉందనుకుంటే, నీరుపారు దేశం వలె ఉందనుకుంటే, పచ్చగా ఉందనుకుంటే, గోషేను వలె ఉందనుకుంటే, లోతు వలె ఇది కనుక నీరుపారు ప్రదేశము ఏదేను వలె ఉన్నదనుకుంటే మనము నష్టపడే వారంగా ఉంటాం, కీడును అనుభవించే వారంగా ఉంటాం. అయితే మన మనోనేత్రం వెలిగించబడినప్పుడు ఇది గోషేను కాదు, ఇది మిస్రాయిము అంటే చేదు, మిస్రాయిము చేదైనటువంటి లోకం ఇది. ఈ దేనిలో ఏమున్నా కూడా, అది పచ్చికగా ఉన్నా కూడా, నీరు ఉన్నా కూడా, సమృద్ధి ఉన్నా కూడా ఇది మనది కాదు, ఈ లోకం మనది కాదనే స్పృహను మనం కలిగిన వారంగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో మనకు ఉద్యోగాలు ఉండొచ్చు, ఈ లోకంలో మనకు పిల్లలు ఉండొచ్చు, ఈ లోకంలో మనకు సంతానం ఉండొచ్చు, ఈ లోకంలో మనకు గౌరవం ఉండొచ్చు, ఈ లోకంలో మనకు భూములు ఉండొచ్చు, ఈ లోకంలో మనకు భవనాలు ఉండొచ్చు. ఎన్ని ఉన్ననో ఒకవేళ ఉన్నా కూడా మనము దాన్ని మిస్రాయిముగా పరిగణించితే మన జీవితంలో ధన్యమైపోతాయి. ఒకవేళ వీటన్నిటిని మనము గోషేను వలె తలస్తూ వచ్చామంటే మనం ఇబ్బందుల్లోనికి పడిపోయే వారంగా ఉంటాం. మిస్రాయిముగా తలస్తూ వస్తే ఇవన్నీ కూడా నాకు ఉరిగా మారుతాయి అని గ్రహిస్తే ఏం చేస్తాం, దీన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ వస్తాం. అందుకనే పిలుస్తూ వస్తున్నాడు. ఏమని పిలుస్తూ వస్తున్నాడు? నేను నా కుమారుని ఐగుప్తులో నుండి ఐగుప్తులోంచి పిలిచి తిని. ఐగుప్తు ఎటువంటిదో చూద్దాం. చూడండి, 10వ అధ్యాయము నిర్గమకాండమే 10వ అధ్యాయము 22వ వచనం. 10వ అధ్యాయం 22వ వచనం. మోషే ఆకాశము వైపు తన చెయ్యిని ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. అంటే ఐగుప్తంతా కూడా గాఢాంధకారము. జ్ఞాపకం చేసుకోవాలా. అంటే ఐగుప్తు సస్యశ్యామలంగా కనబడుతుంది కావచ్చు, కానీ ఐగుప్తంతా కట్టిక చీకటిలో ఉన్నటువంటి ఐగుప్తు అంతా కూడా గాఢాంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి, ఐగుప్తు అంతా కటిక చీకటిలో ఉన్నటువంటి పరిస్థితి. దావీదు మోషే తన చేయి పైకెత్తినప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ప్రియా సహోదరి సహోదరుడా, ఐగుప్తు అనేది కటిక చీకటిలో ఉన్నటువంటి దేశము, ఐగుప్తు అనేది గాఢాంధకారంలో ఉన్నటువంటి ప్రదేశము. దావీదుడైనటువంటి మోషే తన కర్రను పైకెత్తినప్పుడు అదంతా గాఢాంధకారంగా మారుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, దావీదుడు తన కర్ర లేకపోతే దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తూ వస్తున్నప్పుడు, ఐగుప్తు నుంచి మాట్లాడుతూ వస్తున్నప్పుడు మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఐగుప్తు గాఢాంధకారంలో ఉన్నది అనే సత్యాన్ని గ్రహించవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. ఐగుప్తు తర్వాత మీరు 11వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ అధ్యాయం ఇలా చదువుకుంటూ వెళ్తే, ఐగుప్తు ఆ రాత్రి వేళ సంహారపు దూత ఏం చేస్తూ వస్తున్నాడంట? సంచరిస్తూ వస్తున్నాడు. చీకటిలో సంహారపు దూత సంచరించేవాడుగా ఉంటున్నాడు.
కాబట్టి ఇట్టిది ఈ లోకం కూడా కటిక చీకటితో నిండినటువంటి దేశము. చూడండి, మనం చూస్తూ వచ్చాం కదా, లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనము లేక 80వ వచనం, అది కాకపోతే మత్తయి వార్త 4వ అధ్యాయం 16వ వచనం, ఏదైనా చదవచ్చు మీరు. త్వరగా చదవండి. శిశువు ఎదిగి ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనము 80వ వచనం. మరియు ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను అనే మాట చీకటిలోనూ గమనించండి ప్రియా సహోదరి సహోదరు. ఐగుప్తు దేశం మోషే తన చేయి పైకెత్తినప్పుడు 3 దినములు గాఢాంధకారము చీకటి ఐగుప్తు దేశాన్ని కమ్ముకున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చున్న వారికి వెలిగించుటకాయ్ ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అరుణోదయ దర్శనం, డే స్ప్రింగ్, హీ బికేమ్ డే స్ప్రింగ్ ఫర్ దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద డార్క్నెస్ ఆర్ ద డెత్. కాబట్టి మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అరుణోదయ దర్శనం అవుతూ వస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం, ప్రియా సహోదరి సహోదరా, నీ స్థితి ఏమిటో నువ్వు గ్రహిస్తూ వస్తున్నావా? ప్రియా సహోదరి, ఈ వీధిలో ఉన్నటువంటి ప్రియా సహోదరులారా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారులారా, చిన్నప్పటి నుంచే యేసుక్రీస్తును దేవుడిగా ఎరిగినటువంటి వారులారా, అయితే నీవు నిజముగా నీ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని వెరుగుదువు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ రక్షకుడనే సత్యాన్ని మరచిపోయి గోషేనులో జీవిస్తున్నటువంటి వారులారా, ఈ రాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు. మీరు నివసిస్తున్నది గోషేనులో కాదు. గోషేనులో ఉన్నప్పుడు కూడా గోషేన్ అనేది మిస్రాయిము, కటిక బాధలో. యోబు అంటున్నాడు కదా, ఏమంటాడంటే 7:25 వచ్చిన అనుకుంటాను, ఏమంటాడంటే నిప్పు రవ్వలు పైకి ఎగురుచున్న రీతిగా, నిప్పు రవ్వలు పైకి ఎగిరిన రీతిగా మనుష్య కుమారుడు శ్రమానుభవం కొరకే పైకి ఎగురుచూ వస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకు, పుట్టిననాటి నుంచి చనిపోయే పర్యంతమో మనుషులు శ్రమను అనుభవిస్తూ ఈ లోకంలో జీవిస్తూ వస్తున్నాడు. ఇట్టి మనుషుల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఇలా పిలుస్తూ వస్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కాబట్టి మనం భారం మోస్తూ వస్తున్నాము. కాబట్టి ఐగుప్తు దేశంలో నివసిస్తూ, లేకపోతే మేము ప్రత్యేకంగా ఉన్నామో, లేకపోతే మా విగ్రహారాధన చేసే వారికి దూరంగా ఉన్నామో, మేము గోషేనులో జీవిస్తూ వస్తున్నామో, ఐగుప్తు అంతటా మాకు సంబంధం లేదు, మేము ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ వస్తున్నామో, ఇదిగో మేము నివసించే పేట లేదా మా ప్రక్కన ఉన్నటువంటి పేట, మా ప్రాంతము గోషేను వంటిది, మాకు పాపంతో సంబంధం లేదు, లేకపోతే ఐగుప్తు దేశంతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు అని మనం అనుకుంటున్నాము. కానీ ప్రియా సహోదరి సహోదరుడా, మనము నివసిస్తూ వస్తున్నది మిస్రాయిములో. గోషేనే మిస్రాయిం. అది గోషేనుగా ఆలోచన చేస్తూ వస్తేనేమో సమృద్ధి కలిగినటువంటి ప్రదేశమో, దాన్ని కనుక మిస్రాయింగా ఆలోచిస్తూ వస్తే అది శ్రమ కలిగినటువంటి శ్రమ పొందే. కనుకనే నువ్వు ఎరగకపోయినా కూడా ఏం చేస్తున్నాడు? ప్రభు ఎరుగుతున్నాడు, నీ స్థితిని ఎరుగుతూ వస్తున్నాడు. ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకున్నటువంటి సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అని పిలుస్తూ వస్తున్నాడు. ఐగుప్తులోంచి తన కుమారుని పిలిచిన, ఇశ్రాయేలుని పిలిచిన దేవుడు, ఐగుప్తులో తన కుమారుడు యేసుక్రీస్తు వారు అద్వితీయ కుమారుడు పిలిచినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను కూడా పిలుస్తూ వస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, పాప భారంలో మరగిపోవచ్చినటువంటి నా కుమారుడా, పాప భారంలో మరగిపోవచ్చిన నా కుమార్తె, ప్రయాసపడి భారం వచ్చినటువంటి వారు నా యొద్దకు రండి. కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తని మాట్లాడుతూ వస్తున్నాను.